చదవండి, చేతులూపుతూ బిగ్గరగా దేవునికి స్తోత్రాలు చెల్లిద్దామా? మార్చి నెలంతా కాపాడిన దేవునికి, సంతోషంగా ఆనందంగా కృపను చూపించి నడిపించిన దేవునికి హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. స్తోత్రం స్తోత్రం చెప్పండి, స్తోత్రం 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 స్తోత్రం. పోయిన నెల 1వ తారీఖున మనం కూడుకొని కొన్ని దేవుని వాగ్దానపూరితమైన మాటలను మనం విన్నాం. పోయిన నెల దేవుడు మనకిచ్చిన వాగ్దానం ఏమిటి? నీ కుడి చేతిని నేను పట్టుకొనుచున్నాను. ఈ నెల దేవుని వాగ్దానాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. సమస్త జనముల కంటే ఎక్కువగా నీవు ఆశీర్వదింపబడుదువు. మరలా చెప్తాను, సమస్త జనముల కంటే ఎక్కువగా నీవు ఆశీర్వదింపబడుదువు. ద్వితీయోపదేశకాండము 7వ అధ్యాయము 14వ వాక్యాన్ని మనము చదివితే, అందరూ బైబిల్ తీసి చదవచ్చిన వాళ్ళందరూ ఆ మాటను మీరు చెప్పండి, విశ్వాసంతో చెప్పండి, పరిపూర్ణమైనటువంటి విశ్వాసంతో చెప్పండి. దేవుడు నిశ్చయముగా మీ పట్ల గొప్ప కార్యాలు జరిగిస్తాడు. చదవండి, ఆ మాటను చదవండి. ఎక్కువగా నీవు ఆశీర్వదించబడుదువు. సమస్త జనముల కంటే ఎక్కువగా నా దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. ఎక్కువగా నా దేవుడు మిమ్మలను దీవించునుగాక. దేవుని వాక్యాన్ని ఆలకిస్తూ ఉన్నటువంటి దేవుని బిడ్డలారా, ఈ ప్రపంచంలో ప్రస్తుతం మనం లెక్క పెడితే 800 కోట్లకు పైగా జనాలు ఉన్నారు అని చెప్తూ ఉన్నారు. 800 కోట్లకు పైగా. ఆ 800 కోట్లకు పైగా ఉన్నటువంటి జనములలో నిన్ను దేవుడు ఎక్కువగా ఆశీర్వదించునుగాక. సమస్త జనముల కంటే ఎక్కువగా నీవు ఆశీర్వదింపబడుదువు. మన దేవుడు ఎవరు అని అంటే, ఆశీర్వదించే దేవుడు, స్వస్థపరిచే దేవుడు, సమస్తాన్ని అనుగ్రహించే దేవుడు. ఎవరు చెప్పినా చెప్పకపోయినా ఆయన పరిశుద్ధుడు, పరిశుద్ధపరచువాడు. పాపములను తీసివేసి పరిశుద్ధతనిచ్చి పరలోక రాజ్యంలో చేర్చుకోవడానికి లోకానికి వచ్చాడు. అర్థమవుతుందండి? అంత మాత్రమే కాదు, ఆయన ఏమై ఉన్నాడు అని అంటే, సమస్త జనముల కంటే ఎక్కువగా నీవు ఆశీర్వదింపబడుదువు. ఈ ఏప్రిల్ నెల మొదలుకొని ఈ వాగ్దానము నీ జీవితంలో పనిచేయునుగాక, కార్యాన్ని జరిగించునుగాక. అంటే గత దినాల్లో పనిచేయదా అంటే, పనిచేస్తుంది గనకనే మనం ఇక్కడ ఉన్నాం, మనం ఆశీర్వదించబడుతున్నాం. ప్రతి బలహీనతలో, ప్రతి ఆటంకాల మధ్యలో, ప్రతి అవాంతరాల మధ్యలో, ప్రతి ఇబ్బందుల మధ్యలో కృప కలిగినటువంటి దేవుడు మనలను తన కృపచేత జ్ఞాపకం చేసుకుని మనలను బలపరిచి స్థిరపరిచి నడిపిస్తూ ఉన్నాడు. ఎందుకో ఈ ఏప్రిల్ నెల మొదటి రోజు ఆయన సన్నిధిలో ఈ చల్లటి పూట అందరికంటే ఎక్కువగా నువ్వు ఉండాలని, అందరికంటే ఎక్కువగా నువ్వు ఆశీర్వదించబడాలని, అందరికంటే ఉన్నతమైన స్థితిలో నీవు ఉండాలని నా దేవుడు కోరుకున్నవాడై నిన్ను ఆశీర్వదించడానికి మొదలుపెట్టిన రాత్రి ఈ రాత్రి. ఎన్నో రాత్రులు ఏడ్చావు, బాధపడ్డావు, ఇబ్బంది పడ్డావు, ఏడవబడ్డావు, కన్నీళ్ళే అన్నపానాలుగా మింగావు, కుమిలి కుమిలి కుప్పకూలిపోయావు, కృంగిపోయావు. లేవనెత్తి మరలా దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. సమస్త జనముల కంటే ఎక్కువగా నా దేవుడు నిన్ను ఆశీర్వదించబోతున్నటువంటి రాత్రి చెప్పాలి. 2 చేతులు పైకెత్తి సంతోషంగా చెప్పాలి, ఆయన నిన్ను ఆశీర్వదించునుగాక. ఎందుకు? సమస్త జనుల కంటే ఎక్కువగా నువ్వు ఆశీర్వదించబడతావు. ఎందుకు నిన్ను ఆశీర్వదిస్తాడు? నువ్వేమన్నా వీరుడు సూర్యుడువైనా, నువ్వేమన్నా ఏమిటండి పోటుగాడివి, లేకుంటే టాలెంటు తలాంతు అది ఇది ఉందనా, లేకుంటే నువ్వు కానుకిచ్చావనా? ఎందుకని దేవుడు నిన్ను సమస్త జనముల కంటే ఎక్కువగా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తున్నాడు.
సమస్త జనముల కంటే ఎక్కువగా దేవుడు నిన్ను ఆశీర్వదించడానికి గల కారణం ఏమిటి? నువ్వు అనుకుంటున్నావేమో అంతా నాలో ఉంది, అసలు నేనంటే ఏంటి అనుకుంటున్నావు. చూడండి, 7వ అధ్యాయము 7వ వాక్యాన్ని మనము జాగ్రత్తగా చదవగలిగితే, మీరు సర్వజనముల కంటే విస్తార జనమని యెహోవా మిమ్మును ప్రేమించి మిమ్మల్ని ఏర్పరచుకొనలేదు. సమస్త జనముల కంటే మీరు లెక్కకు తక్కువే కదా. సమస్త జనముల కంటే మీరు లెక్కకు తక్కువే. మీరు వీరులు సురులు అని కాదు, మీరు గొప్పవారని కాదు, మీరు బలవంతులని కాదు, మీరు టాలెంట్ ఉన్నోళ్ళని కాదు. ఇంకా పత్రికల్లో పౌలు గారు రాసిన పత్రికలను మనం జాగ్రత్తగా చదివితే, బలవంతులను సిగ్గుపరచడానికి బలహీనులైన మనలను ఎన్నుకున్నారు. గొప్పవారిని తలదించడానికి, గొప్పవారిని సిగ్గుపరచడానికి ఎందుకు పనికిరాని మనలను దేవుడు ఎన్నుకొని ఏర్పాటు చేసుకున్నాడు. మనం ఏదో ఉంది, ఏదో చేస్తాము, ఏదో అని కాదు. ఏమిటంటే మనం గొప్పవారం కాదు. ఇక్కడ మనల్ని ఎవరిని కదిలించినా ప్రార్థన విషయంలో, వాక్యం విషయంలో, దేవుని కొరకు జీవించే విషయంలో బలంగా ఉంటామేమో కానీ ఆర్థికంగా, డబ్బు విషయంలో, అన్ని విషయాలలో మనం తక్కువగా ఉన్న వాళ్ళమే. లేకుంటే ఇంతసేపు ఉంటుంది మనకు ఒక మంచి మందిరం ఎప్పుడో కట్టబడును. మనము గొప్పోళ్ళము, ఏదో ఉన్నోళ్ళమని కాదు దేవుడు మనల్ని ఎన్నుకుంది. తక్కువ, సమస్త జనము కంటే తక్కువ, ప్రతి విషయంలో తక్కువగా ఉన్నటువంటి మనము దీనులుగా జీవించాలి. ఏదో ఉంది, ఏదో చేస్తాను, ఏదో అన్నట్టుగా మనం ఎప్పుడు దేవుని సన్నిధిలో కనబడకూడదు, ఉండకూడదు. ఆయన దృష్టిలో తక్కువ జనము గనక దేవుడు మనలను ఎన్నుకున్నాడు, ఏర్పాటు చేసుకున్నాడు, ఆయన ఎదుట నిలబెట్టుకున్నాడు. మన పట్ల ఒక ఉన్నతమైనటువంటి కార్యాన్ని దేవుడు జరిగించబోతున్నాడు. బలాఢ్యులమనే తీసుకున్నాడండి దేవుడు మనల్ని? కాదు. ఎందుకు? దేనికి? పనికి రాక పారవేయబడినటువంటి వారమని. నేను పాట రాసేటప్పుడు, ఆశ్రయ దుర్గమ నా యేసయ్య అనే పాట రాసేటప్పుడు, పనికిరాని పాత్రను పారవేయబడి తిని, పనికిరాని పాత్రనని పారవేయక వాడుకొంటివి అన్నటువంటి మాటను పెట్టాను. మనము పనికిరాని లోకానికి, మన బంధువులకు, స్నేహితులకు, శ్రేయోభిలాషులకు ఎవరికి పనికి రాక మనము పారవేయబడ్డాము. పారవేయబడినటువంటి మనలను కృపగలిగినటువంటి దేవుడు ఎన్నుకున్నాడు, పట్టుకున్నాడు, ఆయన సన్నిధిలో నిలబెట్టుకున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన సన్నిధిలో నిలబెట్టుకున్నాడా, త్రోసివేశాడా? దేవుడు మహోన్నతుడు, మహోపకారి, కృపగలిగినటువంటి దేవుడు. ఇంత గొప్ప ధన్యత ఇచ్చినటువంటి జీవము కలిగిన దేవునికి మహిమ కలుగునుగాక. సమస్త జనముల కంటే ఎక్కువగా నీవు ఆశీర్వదించబడతావు. ఆ రకంగా దేవుడు నిన్ను ఆశీర్వదించునుగాక. ఆమేన్. సమస్త జనముల కంటే నువ్వు తక్కువే, నువ్వు అల్పం, నువ్వు స్వల్పం, నీవు నేను ఎందుకు పనికిరాని వాళ్ళము. అయినా దేవుడు సమస్త జనముల కంటే ఎక్కువగా చేయాలని దేవుడు నిన్ను నిలబెట్టుకున్నాడు, నన్ను నిలబెట్టుకున్నాడు. ఈ పరిచర్యలో ప్రభు మనల్ని నడిపిస్తూ ఉన్నాడు. చూడండి, ఇదే ద్వితీయోపదేశ కాండము. ఎక్కువ శాతం ద్వితీయోపదేశ కాండంలోనే ఉంటాం. 10వ అధ్యాయము 15వ వాక్యాన్ని మనము జాగ్రత్తగా చదవగలిగినప్పుడు, సమస్త జనములలో వారి సంతానమైన మిమ్మును నేటివలే మిమ్ముల్ని ఏర్పరచుకున్నాడు. ఎందుకు దేవుడు నిన్ను సమస్త జనముల కంటే ఎక్కువగా ఆశీర్వదించాలని కోరుకుంటున్నాడంటే, ఆయన మిమ్ముల్ని ఏర్పరచుకున్నాడు. ఎప్పుడు చెప్తా ఉంటాను, మార్కెట్కి వెళ్ళినప్పుడు కూరగాయలు కొన్నా, ఏదన్నా వస్తువులు కొన్నా,
మంచివి తీసుకుంటామా, కుళ్ళిపోయినవి పుచ్చిపోయినవి పనికిరానివి తీసుకుంటామా? చెప్పరేంటండి? మంచివే తీసుకుంటాం, పనికిరానివి కుళ్ళిపోయినవి మాకెందుకు లేని పక్కకు ద్రోసేస్తాం. మంచివి మాకు కావాలి, మాకు కావాలి, మాకు కావాలి, మాకు కావాలని చెప్పేసి మంచివి మనం తీసుకుంటాం. ఇక్కడ చూడండి, వాక్యాన్ని మనం జాగ్రత్తగా గమనిస్తే ఎందుకు సమస్త జనముల కంటే ఎక్కువగా దేవుడు నిన్ను నన్ను ఆశీర్వదించాలని కోరుకుంటున్నాడంటే, దేవుడు మనలను ఏర్పరుచుకున్నాడు. ఏం చేశాడండి? ఏర్పరుచుకున్నాడు. ఇదే ద్వితీయోపదేశకాండము 7వ అధ్యాయము 6వ వాక్యాన్ని మరలా ఒక్కసారి చదవండి. ప్రతిష్ఠిత జనము, నీ దేవుడైన యెహోవా సమస్త జనముల కంటే, భూమి మీదనున్న సమస్త జనముల కంటే నిన్ను ఎక్కువగా ఎంచి నిన్ను తనకు స్వకీయ జనముగా ఏర్పరచుకున్నాడు. సొంత జనముగా. ఏ జనముగా అండి? స్వకీయ జనముగా ఏర్పరచుకున్నాడు. సొంత జనముగా ఏర్పరచుకున్నాడు. సొంత జనముగా ఏర్పరచుకున్నాడు. విలువను పెట్టి కొన్నాడు. వెండి బంగారముల వంటి క్షయ వస్తువులు కాదు. ఆ రోజు ఐగుప్తు దేశములో ఉన్నటువంటి ఇశ్రాయేలు ప్రజలను విడిపించడానికి పస్కా గొర్రెపిల్లను నియమిస్తే, ఈ క్రొత్త నిబంధనలో నిన్ను నన్ను స్వకీయ జనముగా, సొంత జనముగా ఆయన ఎన్నుకొని ఏర్పాటు చేసుకోవడానికి తన కుమారుని రక్తము ద్వారా మనకు విడుదలను కలగజేసి సొంత జనముగా దేవుడు మనలను ఏర్పాటు చేసుకున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎట్లాగండి? తన సొంత కుమారుడి రక్తమును కార్చి సొంత జనముగా దేవుడు మనలను ఎన్నుకొని ఏర్పాటు చేసుకున్నాడు. ఇది నా జనము అని చెప్పి ప్రతిష్ఠించేశాడు. ఏం చేశాడండి? ప్రతిష్ఠించేశాడు. ప్రతిష్ఠించుట అంటే కొన్ని వస్తువులను, ధనమును, కొన్ని పదార్థాలను మనం ప్రతిష్ఠిస్తూ ఉంటాం. ఉదాహరణకు మీకు చెప్పాలి అంటే, ఆ గుప్పిడి బియ్యం తీసేసి డబ్బాలోనో సంచిలో పోస్తాం. పొద్దునుండి సాయంత్రం వరకు బియ్యం లేదు, కళ్ళు తిరిగిపోతున్నాయి. ఆ డబ్బాలో మనం దేవునికి అని తీసిపెట్టిన బియ్యం కనపడతా ఉంటాయి. ఏం చేస్తాం? వచ్చినప్పుడు మరలా డబ్బాలో ముంచేయచ్చులే అని చెప్పేసి దాన్ని వాడతామా? వాడతాం. నిజంగా అది దేవునికి ప్రతిష్ఠించబడి ఉంటే అది దేవుని సన్నిధిలోనికి వచ్చేంత వరకు దాని మీద చెయ్యి కూడా వేయము. దశమ భాగమే అనుకోండి, ఇక్కడ మిమ్మల్ని ఎవరు అడగట్లేదు. లేకుంటే దేవునికి ఒక ప్రత్యేకమైన కానుకే అనుకోండి. ఇది దేవునిది అని ప్రతిష్ఠించినప్పుడు దాన్ని మరలా పొరపాటున కూడా మనము వాడుకోకూడదు. ప్రతిష్ఠ అని అంటే ఒకదానికి ప్రత్యేకించబడినది, ఒక పనికి లేదా ఒక కార్యక్రమానికి ప్రత్యేకించబడినది, అది మరలా దాన్ని వాడుకోకూడదు. మా ఆత్మీయ తండ్రి దైవజనులు మాకు చెప్పేవారు, ఇదిగోన్నా ఇది మందిరానికి కట్టండి అని కానుక ఇచ్చి వెళ్తే ఆ క్యాంపస్లో ఉన్నటువంటి సిస్టర్సు మాకు బియ్యం లేవు, అవి లేవు అని అన్నప్పుడు నా దగ్గర కూడా డబ్బులు లేవు, అయిపోయినాయంటే ఇందాక వచ్చి కానుక ఇచ్చారు కదా అంటే, అది నన్ను తినుమని కాదు ఇచ్చింది, మందిరం కట్టుమని ఇచ్చారు. అది మందిరం కోసమే ప్రతిష్ఠించబడాలి, అది మందిరం కోసమే వాడబడాలి. నన్ను వాడుకోమని చెప్తే నేను దాన్ని వాడుకున్నాను. ప్రజలు రక్తార్జితము, కష్టార్జితము నాకు ఫలాని పని కొరకు దీన్ని ఇచ్చారు. దేవుని వాక్యాన్ని ఆలకిస్తున్నటువంటి దేవుని బిడ్డలారా, అలాగే దేవుడు మనలను ప్రతిష్ఠిత జనమని, స్వకీయ జనమని, సొంత జనమని ఆయన ఏర్పాటు చేసుకున్నాడు. ఏర్పాటు చేసుకున్న వాళ్ళు ఎట్లా ఉండాలి? ప్రత్యేకంగానే ఉండాలి.
లోకంతో కలిసిపోయి, పాపంతో కలిసిపోయి, తింటూ తిరణాలు చేస్తూ, నోవహు దినములలో జనాలు ఉన్నట్లుగా, లోతు దినములలో జనాలు ఉన్నట్టుగా, మనుష్య కుమారుని రాకడ సమీపించిన ఈ దినాలలో మనము ప్రతిష్ఠించుకొని, ప్రత్యేకపరుచుకొని, ప్రార్థనను, పరిశుద్ధతను, పవిత్రతను, యథార్థమైన జీవితాన్ని కాపాడుకుంటూ, ఆత్మతో సత్యముతో దేవుణ్ణి ఆరాధిస్తూ, ఆయన కొరకై ఒక సాక్షిగా ప్రత్యేకించబడినటువంటి ఆయన ప్రతిష్ఠితమైన స్వకీయ జనముగా మనలో క్రీస్తును ప్రతిబింబింపజేస్తూ, వాక్యానుసారమైన జీవితం, పరిశుద్ధాత్మ నడిపింపులో, ఆత్మీయ స్థితిలో వృద్ధి పొందుతూ ముందుకు సాగాలి. కానీ లోకాన్నంతా పెనవేసుకొని, లోకాన్నంతా జుర్రుకుంటూ, పాపంతో పెనవేసుకొని, పాపపు ఛాయలు, పాపపు అలవాట్లు, పాపపు పద్ధతులు, లోకానుసారమైన జీవితం, వాళ్ళేమనుకుంటారో వీళ్ళేమనుకుంటారో అనుకుంటే నువ్వు ప్రతిష్ఠించబడిన జనము కాదు. నేను ప్రతిష్ఠించబడిన జనము కాదు. ఎవరు ఏదో అనుకుంటారని కాదు, నా ప్రభువుకు నేను ఇష్టమైన వాడిగా ఉండాలని ప్రత్యేకించబడాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇంకొక మాటను కూడా ఇదే ద్వితీయోపదేశకాండంలో మీరు చదువుతారు, 14వ అధ్యాయము 2వ వాక్యం. యాలయనగా నీ దేవుడైన యెహోవాకు నీవు ప్రతిష్ఠిత జనము, మరియు యెహోవా భూమి మీద నున్న సమస్త జనములలో, ఏం మాట అండి, ఏదో ఆ చేతికి దొరికింది లేని పట్టుకొని రాలే, విశేషముగా తనకు స్వకీయ జనమగునట్లు నిన్ను ఏర్పరచుకొనేను. గట్టిగా 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 గట్టిగా, విశేషముగా తనకు స్వకీయ జనమగునట్లు దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు, ఎన్నుకున్నాడు. విశేషముగా. ఎంత అద్భుతమైనటువంటి మాట అండి, ఎంత అద్భుతమైనటువంటి మాట. ఎందుకు తెచ్చావు? ఈ ఉప్మా రవ్వ చిల్లర లేదన్నాడు, 50 రూపాయలు. అందుకే 50 రూపాయలకు ఉప్మా రవ్వ కట్టమన్నాను, టిఫిన్ తిందామంటే. ఎవడన్నా తింటారా ఈ టిఫిన్ అంటారు కొంతమంది. అంటే పొరపాటున ఏదో చిల్లర లేక అలా దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకోలే, అలా తీసుకోలే, అలా దేవుడు మనలను పిలవలే. స్వకీయ జనముగా ఉండునట్లుగా, సొంత జనముగా ఉండునట్లుగా ఎన్నుకొని ఏర్పాటు చేసుకొని, ఎంత అద్భుతమైనటువంటి మాట అండి. విశేషముగా తనకు స్వకీయ జనమగునట్లు నిన్ను ఏర్పరుచుకున్నాడు. నువ్వు సామాన్యుడవు కాదు. నువ్వు దేవుడి దృష్టిలో విలువైనటువంటి వ్యక్తివి. నువ్వు అనామకుడవు కాదు, అభాగ్యుడవు కాదు. దేవుని బిడ్డలారా, ఒకవేళ ఈ లోకంలో నీ కుటుంబం, నీ వీధిలో, నీ గ్రామంలో, నీ బంధువుల చెంత నీకు ఎన్నిక లేకపోవచ్చు. దేవుని దృష్టిలో విశేషముగా ప్రతిష్ఠించుకొని, ప్రత్యేకపరుచుకొని, స్వకీయ జనముగా దేవుడు ఏర్పరచుకున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. స్వకీయ జనముగా ఆయన ఏర్పాటు చేసుకున్నాడు, ఎన్నుకున్నాడు. ఎంత గొప్ప దేవుడండి మనం ఆరాధిస్తున్న దేవుడు. ఎంత శక్తి కలిగినటువంటి వాడండి. నీ మీద ఆయన ఎంత దృష్టి పెట్టాడో, ఆయన నీ మీద ఎంత ఉన్నతమైనటువంటి ఆలోచన కలిగి ఉన్నాడో ఒక్కసారి మీరందరూ ఆలోచన చేసి అడుగులు ముందుకు వేయాలి. ప్రైజ్ ది లార్డ్ చెబుదామండి గట్టిగా, హల్లెలూయా. అంటే నువ్వు అభాగ్యుడవు కాదు, అనామకుడవు కాదు, నువ్వు పనికిరాని వాడవు కాదు. నువ్వు దేవుని దృష్టిలో, ఎవరి దృష్టిలోనండి? దేవుని దృష్టిలో నువ్వు ఎన్నుకొనబడిన వాడవు, ఏర్పాటు చేయబడినటువంటి వాడవు. నీలో దేవుని హృదయంలో నీకు దేవుని దృష్టిలో దేవుడు నీకు ప్రత్యేకం కాకపోవచ్చేమో, దేవుడు మాత్రం నిన్ను ప్రత్యేకమైనటువంటి దృష్టిలో తన మనసులో ఉంచుకొని ఉన్నాడు. అన్నిటికంటే, దేవదూతల కంటే ఏమండి, తన కుమారుణ్ణి నీ కొరకు రక్తం దారబోసేటట్టుగా బలిగా అర్పించాడు. ఇంకేం కావాలండి అంతకంటే? నువ్వు చేస్తావా ఆ పని? నువ్వు చేస్తావా ఆ పని?
చెయ్యవు. నీ పిల్లల కోసం అన్ని సమకూర్చుకొని అన్ని పెట్టుకుంటావు. దేవుడు తన ఏకైక కుమారుడైన యేసయ్యనే నీ కోసము బలిగాను అర్పణగాను ఆయన అర్పించాడు. ఆయన ఎంత ప్రత్యేకత ఉంది చూడండి. ఇంత చేస్తున్న దేవునికి ఏం చేయగలుగుతున్నావు? నువ్వు ఏం చేయగలుగుతున్నావు? పరిపూర్ణంగా మనఃపూర్వకంగా దేవునికి ఆరాధన కూడా చేయలేకపోతున్నావు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. విశేషముగా తనకు స్వకీయ జనముగా దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. చాలా అద్భుతమైనటువంటి మాట. విశేషము అని అంటే ప్రత్యేకంగా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఎంత స్పెషల్ కాకపోతే, నీ మీద ఎంత దృష్టి, ఎంత ధ్యాస లేకపోతే దేవుడు నిన్ను ప్రత్యేకంగా ఎన్నుకొని ఏర్పాటు చేసుకుంటాడండి. ప్రతిష్ఠిత జనముగా సమస్త జనముల కంటే నీవు ఎక్కువగా నీవు ఆశీర్వదించబడతావు. సమస్త జనముల కంటే ఎక్కువగా నీవు ఆశీర్వదించబడాలంటే ఆయనకు ప్రతిష్ఠించుకోవాలి, ఏర్పాటు చేయబడి ఉండాలి. విశేషముగా నువ్వు ఎన్నుకొనబడి ఉన్నావు. అలా కాదు, నేను అట్లా కాదు, నేను లోకంతో కూడా ఉంటాను, అన్నీ చేస్తాను, లోకానుసారంగా జీవిస్తాను, దేవుడు నన్ను ఆశీర్వదించాలంటే కుదరదు. కుదురుతుందా? కూలి ఎవరికి వస్తుందండి? గట్లమ్మడి తిరిగినోడికి వస్తుందా? ఏమేండి, మీరు పనులకు పిలుచుకుంటే మీరు కూడా అట్లాగనే అక్కడికి ఇక్కడికి తిరిగేసి వచ్చినోడికి సాయంత్రం అన్నం పెట్టేసి మధ్యాహ్నం కూలిచ్చి పంపిస్తారా? ఆశీర్వాదం ఎవరికి? ఆయనకు ప్రతిష్ఠిత జనముగా మార్చుకుంటే, ఏర్పాటు చేయబడితే, ఎన్నికల్లో నిలిచి ఉంటే, ఎన్నిక చేయబడితే, ప్రత్యేకించబడితే. అందరిని పిలిచాడు. అందరినీ ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి అని అందరిని పిలిచాడు ఆయన. పిలవంది ఎవరిని? అందరిని పిలిచాడు. మత్తయి సువార్త 22వ అధ్యాయము 14వ వాక్యాన్ని చదివితే, పిలవబడినటువంటి వారు అనేకులు, ఏర్పరచబడిన వారు కొందరే. ఏర్పరచబడిన వారు, పిలువబడిన వాళ్ళు ఎంతమంది అండి? మీరు కూడా పిలుస్తారు కదా భోజనాలకు. అది జనవరి 1వ తారీఖున 200 మందిని పిలుస్తారు. ఎంతమంది వస్తారు? 60 మంది, అంతే కదా. పిలిచింది 200 మందిని, వచ్చింది. అట్లాగనే పిలువబడిన వాళ్ళు అనేకులు, ఏర్పరచబడిన వాళ్ళు కొందరే. 1000 ఉద్యోగాలు ఉన్నాయి. అప్లికేషను 1,00,000 2 లక్షల మంది పెట్టుకుంటారు. 1,00,000 2 లక్షల మంది పెట్టుకుంటారు అప్లికేషన్. ఇంటర్వ్యూకి వెళ్తారు. ఎంతమంది సెలెక్ట్ అవుతారు? 2 లక్షల మందిలో 1000 మంది. అంటే పిలువబడిన వాళ్ళు 2 లక్షల మంది అయినా దానికి అర్హత కలిగిన వాళ్ళు, యోగ్యత కలిగిన వాళ్ళు ఏర్పాటు చేయబడతారు, ఎన్నుకొనబడతారు. మిద్యానీయులు ఇశ్రాయేలీయులను కఠినముగా బహుభయంకరంగా పరిపాలిస్తున్నటువంటి రోజులు. ఎట్లాగంటే వీళ్ళు పంటేసుకొని, ఏమిటండి, అంత కాపు కాసుకొని చీడపురుగు చెదపురుగు ఏది రాకుండా అంతా రెడీ అయిపోయి, ఇంకా పంట కోసుకుందాము రేపో మాపో అనుకునే లోపల వీళ్ళేమిటండి, గాడిదలు ఒంటెలు వీటన్నిటి మీద వచ్చి వీళ్ళ పంటనంతా పాడు చేసేస్తున్నారు. వీళ్ళ దగ్గర ఉన్నటువంటి గాడిదలు ఒంటెలు ఏమిటండి, జీవ సాధనమైనటువంటి ప్రతిదీ తీసుకెళ్ళిపోతున్నారు మిద్యానీయులు ఇశ్రాయేలీయుల చేతిలో నుండి. వాళ్ళ పరిస్థితి ఎట్లాగుంది అంటే, పిరికెడు గింజలు దొరికితే ఎలాగలాగా రేపు ఈ పూట ప్రాణము కాపాడుకుందాం అన్నట్టుగా ఉంది. అంత పన తీసుకొని గానుగ చోటుకు వెళ్ళి గోధుమలు దులుపుకుంటున్నటువంటి గిద్యోని గురించి మనం చదువుతాం. సూచక క్రియలు చూపించి దేవుడు నిన్ను ఎన్నుకున్నాడు,
పరాక్రమము కలిగిన బలాఢ్యుడా, రా గానుగ చాటు నుండి నువ్వు ఇశ్రాయేలీయులకు గొప్ప రక్షణ కలగజేయబోతున్నావు. అయ్యా, నేను అల్పుణ్ణి స్వల్పుణ్ణి, ఆగు అని అర్పణ తీసుకొని వస్తానని అర్పణ తీసుకొని వచ్చి ఆ బండ మీద పెడితే ఆ బండను కర్రతో ఆ పంపబడిన దైవజనుడు తాకితే ఆ బండలో నుండి నిప్పు వచ్చేసి ఆ అగ్ని వచ్చేసి అర్పణను కాల్చివేస్తుంది. అబ్బే చాలదయ్య, ఇంకా నమ్మకంగా లేదు, గుర్రబొచ్చేస్తాను కళ్ళములో, బొచ్చు మాత్రమే తడవాలి, కళ్ళమంతా పొడిగా ఉండాలి. తడిసింది. అలా కాదయ్యా, ఇంకొకసారి ఇంకొక సూచన ఏమిటంటే, బొచ్చు మాత్రమే తడిసింది కదా ఇంతకుముందు, ఇప్పుడు బొచ్చు పొడిగా ఉండాలి, కళ్ళమంతా తడిసిపోవాలి. ఓకే, సరే పిలువ యుద్ధానికి. పిలిస్తే గిలాదు కొండ మీదకి 32,000 మంది దగ్గర వచ్చారు. ఇశ్రాయేలీయుల జనాంగంలో 32,000 మంది యుద్ధం చేయడానికి వచ్చారు. దేవుడు వచ్చి ఇంతమంది చేత యుద్ధం చేయిస్తే నా బాహుబలం ఏముంది, ఇంకా అసలు నేను చేసినట్టు ఎట్లాగైపోద్ది, ఎట్లా జరుగుతుంది? ఇదిగో ప్రకటన చేయి, ఎవరైతే భయపడి వణుకుతున్నారో వాళ్ళందరినీ ఇంటికి పొమ్మని చెప్పు. ఆ గిలాదు కొండ మీద వణికి భయపడుతున్న వాళ్ళందరినీ వెళ్ళిపోమంటే ఆ రోజు 22,000 మంది వెళ్ళారండి. ఎంతమంది వెళ్ళారు? 22,000 మంది వెళ్ళారు. ఒక్క 10,000 మంది మిగిలారు. వీళ్ళు కూడా ఎక్కువే అంటాడు దేవుడు. గిద్యోనికి ఏమో గందరగోళం అయిపోతుంది లోపల. ఈ 10,000 మంది వద్దు, ఎక్కువైపోయారు, నీళ్ళ దగ్గరికి నడిపించు వాళ్ళను అని చెప్పాడు. వెళ్ళారు, నీళ్ళ దగ్గరికి వెళ్ళారు. నీళ్ళ దగ్గరికి వెళ్ళిన తర్వాత గిద్యోనికి చెప్పాడు, నువ్వు చూడు, జాగ్రత్తగా కనిపెట్టు, సపరేట్ చేయాలి. చాలామంది మోకాళ్ళ మీద కృంగి నీళ్లు తాగారు. ఒక్క 300 మంది మాత్రం ఆ చేత్తో నీళ్లు లాక్కొని గతికారు. ఆ 2 గుంపులను సపరేట్ చేయమన్నాడు. ఆ 10,000 మందిలో ఈ 300 మందిని పంపుతాడేమో అనుకుంటున్నట్టున్నాడు. ఆ 300 మందిని ఉంచుకొని ఈ 9,700 మందిని పంపించమన్నాడు. ఇదేంటయ్యా బాబు ఇట్లా చేసావు, ఇది ఇట్లా చేసేవేంటి అన్నట్టుగా చూస్తున్నాడు. వీళ్ళతోనే జయాన్ని కలగజేస్తాను నేను నీకు, వీళ్ళతోనే ఒక జయాన్ని కలగజేస్తాను నేను. వచ్చింది ఎంతమంది? 32,000 మంది. వెళ్ళిపోయింది ఎంతమంది? అండి ఏంటండి? 31,900 మందిని పంపించేసి 300 మందిని మాత్రమే నిలబెట్టుకున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఎక్కడికి వెళ్తున్నారు? ఇంటి కోమాలకి ఎంతమంది ఉన్నారండి? 300 మంది మాత్రమే. అప్పటికి ధైర్యం చాలే. నువ్వు నీ పనుని తీసుకొని ఆ మిద్యానీయుల గుడారంలోకి వెళ్ళమన్నాడు. అక్కడికి వెళ్ళేసరికి వాళ్ళకి ఇద్దరికి నిద్ర పట్టలేదేమో. ఏంట్రా అని మాట. ఏం లేదురా, అట్లా కునికేసిన ఒక కళ వచ్చింది. ఏం కలరా? ఒక ఎలవల రొట్టె దొల్లుకుంటూ వచ్చి మన మిద్యాను గుడారం మీద పడింది. గుడారం అంతా కుప్ప కూలిపోయింది. అవునా? ఆ కళ వచ్చినంటే నాలో కలవరం కలిగింది. ఏంట్రా అది అంటే, ఏం లేదురా, యెహోవా ఖడ్గము గిద్యోను ఖడ్గము అని చెప్పాడు. ఆ మాట విని లేచి బయటికి వచ్చేసి ఆ 300 మందితో యుద్ధం చేశాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మన యూట్యూబ్ ఛానల్లో గిద్యోను జయము అన్నటువంటి మెసేజ్ ఉంటుంది, వినండి, అర్థమవుతుంది. ఎట్లా వాళ్ళు జయించారో, ఏ రకంగా జయించారో, ఏ విధంగా జయించారో అక్కడ చక్కగా ఉంటుంది. మన సబ్జెక్ట్ అది కాదు. గిద్యోను జయము అని ఉంటుంది, వినండి. హలో, అర్థమవుతున్నాయండి? ఆ ఇంటే అర్థమవుతుంది. 32,000 మంది వచ్చారు. పిలువబడిన వాళ్ళు, ఏర్పాటు చేయబడిన వాళ్ళు ఎంతమంది? 300 మంది. ఎంతమంది అండి? 300 మంది. అంటే ఒక్కడిని నిలబెట్టి కూడా జయాన్ని కలగజేయడానికి శక్తి కలిగినటువంటి దేవుడు ఆయన. శక్తి కలిగినటువంటి దేవుడు. దేవుని బిడ్డలారా, దేవుడు మనలను ఏర్పాటు చేసుకున్నాడు, ఎన్నుకున్నాడు. ఆ రోజు 32,000 మంది నుండి
300 మందిని ఏర్పాటు చేసుకోవడానికి గల కారణం ఏమిటంటే ఒక జయ జీవితాన్ని దయచేయడానికి. ఈరోజు సమస్త జనములందరిలో ఆయన ప్రతిష్ఠిత జనముగాను స్వకీయ జనముగాను ఆయన నిన్ను ఎన్నుకొని ఏర్పాటు చేసుకున్నది ఎందుకు అని అంటే తన రాజ్యములో నిన్ను చేర్చుకోవడానికి. అంత మాత్రమే కాదు, సమస్త జనముల కంటే ఎక్కువగా నీవు ఆశీర్వదించబడడానికి. 2 చేతులు పైకెత్తి గట్టిగా దేవునికి స్తోత్రం చెబుదాం. ఏమిటంటే ఆశీర్వదించబడదామా, ఆశీర్వాదానికి దూరం అయిపోదామా? ఆశీర్వాదము చేత నింపబడదామా, ఆశీర్వాదాన్ని పోగొట్టుకొని ఒట్టి చేతులతో తట్టబుట్ట సర్దుకొని ఇక నాకు ఏమొద్దులే అని చెప్పేసి పారిపోదామా? నిలబడదాం, ప్రభు కోసం ఏర్పాటు చేయబడదాం, ప్రతిష్ఠించుకుందాం, స్వకీయ జనముగా మనలను మనం ఆయన చేతికి అప్పగించుకుందాం. మన జీవితం ఆశీర్వాదకరముగా మార్చబడుతుంది, దీవెనకరముగా మార్చబడుతుంది. సమస్త జనముల కంటే ఎక్కువగా నువ్వు ఆశీర్వదించబడతావు. తక్కువ ఏదో నీళ్లు జీలకరించినట్టు కాదు, తక్కువగా నీళ్లు జీలకరించినట్టు కాదు, ఎక్కువగా. దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం కలుగునుగాక. చెప్పాలి 2 చేతులు పైకెత్తి. సమస్త జనముల కంటే ఎక్కువగా, తక్కువగా కాదు, ఎక్కువగా. ప్రైజ్ ది లార్డ్. మరొకసారి బిగ్గరగా, సంతోషంగా, ఎక్కువగా నువ్వు ఆశీర్వదించబడుదువుగాక. ఆశీర్వదించబడాలంటే నువ్వు ఏర్పాటు చేయబడాలి, నువ్వు ఎన్నుకొనబడాలి, ప్రత్యేకించబడాలి, ప్రతిష్ఠించుకొని సమర్పించుకొని ఏర్పాటు చేయబడాలి. నీలో సపరేషన్, ఆ ప్రత్యేకత ఉండాలి. మా ఇంటి పక్కోళ్ళు కూడా ప్రార్థనకి వెళ్తారు, మేమేం చెప్తే అది చేస్తారు, మీరెందుకు చేయరు? చెప్పాలి, మేము ఏర్పాటు చేయబడ్డాం. వాళ్ళు పిలువబడ్డారు, మేము నోరు తెరిచి చెప్పండి. అత్త నువ్వేం చెప్తే చేస్తాను అత్త అనకూడదు. ఆ ప్రత్యేకత ఏముంది? ఇంకా దేవునికి స్తోత్రం అని చెప్పేసి వాళ్ళను ఎగరగొట్టమని కాదు నేను చెప్పేది. మన ప్రార్థన, మన పరిశుద్ధత, మన భక్తి ప్రత్యేకంగా ఉండాలి. సహాయపడే విషయంలో, వాళ్ళకు సహకరించే విషయంలో, వాళ్ళను కలుపుకునే విషయంలో అన్నిట్లలో మనం ప్రేమ కలిగి ఉండాలి. 2వ విషయాన్ని చెప్తాను. మత్తయి సువార్త 25వ అధ్యాయము 32వ వాక్యం. సమస్త జనములు ఆయన ఎదుట పోగు చేయబడును. సమస్త జనములు ఆయన ఎదుట పోగు చేయబడును. ఇది ధవల సింహాసనము తీర్పు దగ్గర. ధవల సింహాసనము తీర్పు దగ్గర జరిగే సంభవం. నేను యుగాల గురించి చెప్పుకుంటూ వచ్చాను. మొదటి నిత్యము దేవదూతల యుగము, అజ్ఞాన యుగం, నిష్కల్మష యుగము, మనస్సాక్షి యుగము, ధర్మశాస్త్ర యుగము, మధ్యయుగము, కృపాయుగము. ప్రస్తుతం మనం కృపాయుగములో ఉన్నాం. శ్రమల కాలం. ఈ కృపాకాలం ముగించిన వెంటనే యేసు ప్రభు రాకడలో, యేసు ప్రభు మధ్యాకాశంలోనికి వచ్చినప్పుడు సంఘములో సంపూర్ణ సిద్ధి పొందిన వాళ్ళు ఎత్తబడతారు. ఈ కృపాకాలం ముగించబడుతుంది. అప్పుడు శ్రమల కాలాలు ప్రారంభించబడతాయి. 7 సంవత్సరాలు శ్రమల కాలం, మహాశ్రమల కాలం. అటు తర్వాత యుద్ధము జరుగుతుంది. యుద్ధము తర్వాత అపవాదిని 1000 సంవత్సరాలు అగాధంలో బంధిస్తారు. 1000 ఏళ్ల పరిపాలన ప్రారంభించబడుతుంది. అటు తర్వాత చివరి యుద్ధం జరుగుతుంది. చివరి యుద్ధం తర్వాత ఈ ధవల సింహాసనం వేయబడుతుంది. అప్పుడు ఈ ఆకాశం చాపను చుట్టినట్టుగా, మనం బరకం మడత పెట్టినట్టు కాదు. బరకం మడత పెట్టడానికి 2 కావాలి, చాపను చుట్టడానికి ఎంతమంది కావాలమ్మా? ఎంతమంది కావాలి? డొక్కుమని ఎంతసేపు గుడుసుక్కుమని చాప మడత పెట్టే, ఆకాశం చాప మడత పెట్టినట్టుగా మడత పెడుతుంది. ఈ భూమి మనం కొట్టుకుంటున్నామే, నాకు ఆ గవర్నమెంట్ ఇలే, ఈ గవర్నమెంట్ ఇలే,
నాకు స్థలం ఎక్కువలే, నాకు బెత్తెడు తక్కువ ఉందని కొట్టుకుంటున్నామే. ఈ భూమి ఏమిటండి? పంచవేంద్రములతో, అంటే అగ్ని చేత కాలిపోతుంది. అగ్ని చేత కాలిపోతుంది, బూడదైపోతుంది. ఈ భూమి ఆ ధవళ సింహాసనం దగ్గర ఆత్మలను అప్పగించి, ఆకాశము ఆత్మలను అప్పగించి, సముద్రంలో ఉన్న ఆత్మలు అప్పగించి, సముద్రం కానరానంత దూరం పారిపోతుంది. మరణము అనేది ఉందే, ఆ మరణము తన వశములో ఉన్నటువంటి ఆత్మల్ని ఆ ధవళ సింహాసనం దగ్గర అప్పగించేసి వెళ్ళిపోతుంది. దేవునికి అప్పగించేసి వెళ్ళిపోతుంది. అబ్బా, లోకం పుట్టినది మొదలుకొని ఉన్నటువంటి జనాలందరూ అక్కడే ఉంటాడు. అక్కడ ఆయన ఆ ధవళ సింహాసనం దగ్గర తీర్పు తీరుస్తూ ఉంటాడు. అక్కడ ఏమని రాయబడి ఉందంటే, సమస్త జనములు ఆయన ఎదుట పోగు చేయబడును. అయితే ఆ సమస్త జనుల ఎదుట పోగు చేయబడిన నీవు నిత్య నరకాగ్నిలోనికి వెళ్లకుండా నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వారలారా రండి, లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు ఏర్పాటు చేయబడిన నా తండ్రి రాజ్యమును సిద్ధపరుచుకొనండి. అక్కడ ఆశీర్వదించబడిన వాళ్ళు పిలువబడుతున్నారు. ఆశీర్వాదం అంటే ఆస్తులు సంపాదించుకొని, ఇండ్లు కట్టుకొని, మేడలు కట్టుకొని కాదు. పరిశుద్ధత కలిగి, పవిత్రత కలిగి, పాపములను విడిచిపెట్టి యథార్థవంతుడుగాను, నీతిమంతుడుగాను, నిర్దోషిగాను ఎవరైతే జీవిస్తారో వాళ్ళు ఆశీర్వదించబడిన వాళ్ళు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చెప్పాలి. ఈ సమస్త జనులకు సువార్త ప్రకటించబడింది. సమస్త జనులకు సువార్త ప్రకటించబడుతుంది. అందుకే అంతం వెంటనే రాదు, సర్వ సృష్టికి సువార్త ప్రకటించబడాలి. అదే చదవండి మీరు, మత్తయి సువార్త 24వ అధ్యాయంలో 16వ వాక్యంలోనో 15వ వాక్యంలోనో ఎక్కడో ఉంటుంది చూడండి, మీకు తెలుసు కదా. ఎవరికి సార్ అంటే అర్థం ఏమిటి? రాజ్య సువార్త, అదే చదవాలి నువ్వు. రాజ్య సువార్త సమస్త జనములకు సాక్షార్థమై లోకమందంతటను ప్రకటింపబడును. అటు తర్వాత అంతము వచ్చును. నేను ఎప్పుడు మీకు జ్ఞాపకం చేస్తూ ఉంటాను, సువార్త రెండు విధాలుగా ఉంటుంది. ఒకటి విడుదల సువార్త. ఏ సువార్త? చెప్పరేటండి, మాట్లాడట్లేదు మీరు. ఏం సువార్త అండి? విడుదల సువార్త. మన ఆధ్యాత్మికమైనటువంటి జీవితం కట్టుకొనున్నట్లుగా విడుదల సువార్త. ఒకటి విడుదల సువార్త. ఏంటి విడుదల సువార్త? మీరు చదువుతారు, లూకా సువార్త 24వ అధ్యాయము 47వ వాక్యాన్ని మీరు చదివితే, యెరూషలేము మొదలుకొని సమస్త జనములలో ఆయన పేరట మారు మనస్సు, పాప క్షమాపణయు సువార్త ప్రకటింపబడింది. ఇప్పుడు మత్తయి సువార్తలో చదివేమా, సకల జనములకు, సమస్త జనములకు సాక్షార్థమై లోకమంతటను ప్రకటింపబడును. లోకమందంతటను, ఈ భూలోకమందంతటను. అయ్యా, ఏ లోకం? ఈ భూలోకమందంతటను ప్రకటింపబడుతుంది. ఏమిటి అంటే, మొదటిది విడుదల సువార్త. లూకా సువార్తలో మనం ఏం చదువుతున్నామంటే, యెరూషలేము మొదలుకొని సమస్త జనములలో ఆయన పేరట మారు మనస్సు, పాప క్షమాపణ ప్రకటింపబడును. మారు మనస్సు, పాప క్షమాపణ, ఇది విడుదల సువార్త. మారు మనస్సు, పాప క్షమాపణ. మనిషికి పాపం ఉంది.
పాపములో నుండి మనిషి విమోచించబడాలి, విడుదల పొందాలి అని అంటే ఆ మనిషికి పాపములో నుండి విమోచన పొందే క్రయధనము కావాలి. మేకలు, ఎడ్లు, కోడెల రక్తము మనిషికి పాప క్షమాపణ కలగజేయలేదు. దైవసుతుడైనటువంటి యేసయ్య రక్తము అవసరమై ఉన్నది. అందుకే యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చి సర్వమానవాళి పాపము కోసము తన రక్తాన్ని చిందించి పాప క్షమాపణ కలగజేస్తున్నాడు. ఎవడైతే క్రీస్తును గురించిన వార్త విని నేను పాపిని అని గ్రహించి తన పాపములు ఒప్పుకొని నీవే నా పాపములను విడిపించు ఏకైక దేవుడని విశ్వసిస్తారో వాళ్ళందరికీ పాప క్షమాపణ దేవుడు కలగజేయబోతూ ఉన్నాడు. క్రీస్తు రక్తము అతని మీదకి వచ్చి అతనికి పాప క్షమాపణ కలగజేస్తూ ఉంది. ఇది విడుదల సువార్త. ఎవరైనా ప్రకటించవచ్చు. ఎవరికైనా చెప్పేవా? యేసుప్రభు తన రక్తము ద్వారా రక్షణ కలగజేసి విడుదల కలగజేస్తారని చెప్పేవన్నా? అమ్మా చెప్పేవా? ఎవరికైనా చెప్పేవా? చెప్పాలా వద్దా? మా పిల్లకు పెళ్ళి అయిపోయింది, నాకు మనవరాలు పుట్టింది, నేను తాతనైపోయాను, మాకు ఇల్లు వచ్చింది, లోన్ వచ్చింది, మేము ఇల్లు కట్టుకున్నాం, అన్నీ చెప్తావు, సువార్తను మాత్రం చెప్పవు. ఇది విడుదల సువార్త. అందరూ చెప్పాలి. చెప్పినప్పుడే తెలుస్తుంది ఇది విడుదల సువార్త. దేవునికి స్తోత్రం కలుగును గాక. తర్వాత సంపూర్ణ సువార్త ఒకటి ఉంది. సంపూర్ణ సువార్త ఈ సంఘములో జరుగుతూ ఉన్నటువంటి ఈ పరిచర్య సంపూర్ణ సువార్త. అంటే విడుదల పొందినటువంటి వ్యక్తికి ఏమిటండి, గాయము తగిలిన తర్వాత ఫస్ట్ ఎయిడ్ చేయబడి హాస్పిటల్లో చేర్చబడిన తర్వాత అతనికి జరిగే ట్రీట్మెంటే సంపూర్ణ సువార్త. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చదవండి మీరు దేవుని యొక్క వాక్యాన్ని. ప్రకటనల గ్రంథము 12వ అధ్యాయము 5వ వాక్యాన్ని మీరు జాగ్రత్తగా చదివితే, ఇనుప దండముతో ఏలనయున్న యొక్క మగ శిశువును ఆమె కనగా ఆమె శిశువు దేవుని యొద్దకును ఆయన సింహాసనమునొద్దకును కొనిపోబడెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. సమస్త జనములను ఇనుపదండముతో ఏలనయ్యున్న ఒక మగ శిశువు. ఈ మగ శిశువు ఎక్కడ వచ్చిందంటే స్త్రీ గర్భములో ఉంది. ప్రసవ వేదన పడింది, కేకలు వేసింది, ఆకాశములో సూచన కనపడింది, సూర్యుని ధరించింది, చంద్రుని మీద నిలిచి ఉంది, 12 నక్షత్రములు శిరస్సున ధరించింది. ఈ 12వ అధ్యాయంలో చాలామంది చెప్తున్న బోధలు ఏమిటంటే ఇది ఇశ్రాయేలీయుల జనాంగానికి సాదృశ్యము అని. ఇది సార్వత్రిక సంఘము. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎవరండి? సార్వత్రిక సంఘము. ఈ సార్వత్రిక సంఘములో రేపు రాకడలో సంఘం విడవబడుతుంది. సంపూర్ణ సిద్ధి పొందిన వారు లేపబడతారు. వాళ్ళే కననయున్న సంపూర్ణ పరిశుద్ధులు. మగ శిశువు జయించి, అంటే సంఘములో కష్టాలు, కన్నీళ్ళు, బాధలు, శ్రమలు ఎవరైతే జయించగలుగుతారో వాళ్ళు రేపు రాకడలో ఎత్తబడతారు. ఓడిపోయిన వాళ్ళు కాదు. బహుమతి ఎవరికి సార్? ఎవరికి సార్? అమ్మా ఎవరికి? ఓడిపోయిన వాళ్ళక? అబ్బా మా వాడు ఎంత బాగా ఓడిపోయారని ఏమిటండి బ్యాండ్ మేళం పెట్టించి వచ్చాడరా పోటుగాడు బాగా ఓడిపోయి దండలేస్తారా? ఎవరికండి? జయించిన వారికి. దేవునికి స్తోత్రం. 2 చేతులు పైకెత్తి గట్టిగా దేవునికి స్తోత్రం చెబుదాం.
సంపూర్ణ సిద్ధి పొందిన వాళ్ళు, సంపూర్ణ సిద్ధి పొందిన వాళ్ళు ఆ అనుభవంలోనికి, ఆ 1000 ఏండ్ల పరిపాలనలో దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. సంతోషంగా చెబుదాం హల్లెలూయా. సమస్త జనముల కంటే ఎక్కువగా నీవు ఆశీర్వదించబడతావు. ఆశీర్వదించబడాలి అంటే నీలో ఉండవలసినటువంటి అనుభవం ఏమిటంటే, నీవు ప్రతిష్ఠించబడి, ఏర్పాటు చేయబడి, ప్రత్యేకించబడి, ఎన్నుకొనబడాలి. రెండవది, ఆయన ఎదుట పోగు చేయబడే అనుభవం. విడుదల సువార్త, సంపూర్ణ సువార్త కలిగి, అంటే సంపూర్ణ సిద్ధి పొందే ఒక అనుభవం నీ ఆధ్యాత్మికమైన జీవితంలో నువ్వు కలిగి నడిపించబడాలి. మూడో విషయాన్ని చెప్తాను, మీరు చదవండి. ద్వితీయోపదేశకాండం 7వ అధ్యాయము 14వ వాక్యాన్ని మీరు చదివితే, సమస్త జనముల కంటే ఎక్కువగా నీవు ఆశీర్వదించబడుదువు కానీ ఉండదు, ఉండదు. ఈ వాక్యాన్ని అంతా మీరు జాగ్రత్తగా ఇంటికి వెళ్ళిన తర్వాత చదువుకోండి. చాలా ఆశీర్వాదాలు అక్కడ రాయబడి ఉన్నాయి. అయితే సమస్త జనముల కంటే నువ్వు ఎక్కువగా ఆశీర్వదించబడతావు. చూడండి, మీరు ఒక మాటను చదువుతారు పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో. ఆదికాండం 18వ అధ్యాయము 18వ వాక్యాన్ని చదవాలి. నీవును 18 అబ్రహాము నిశ్చయముగా బలము గల గొప్ప జనమగును, అతని మూలముగా అయ్యా భూమిలోని సమస్త జనమును ఆశీర్వదింపబడును. ఎందుకు ఆశీర్వదించబడతాడు? 19వ వాక్యంలో, ఎట్లనగా యెహోవా అబ్రహామును గూర్చి చెప్పినది అతనికి కలుగజేయునట్లు తన తర్వాత తన పిల్లలను, తన ఇంటి వారును నీతి న్యాయములు జరిగించుచు యెహోవా మార్గమును గైకొనుటకు అతడు వారికి ఆజ్ఞాపించునట్లు నేను అతన్ని ఎరిగి ఉన్నాను. అయినా బంగారు కొండ, అమ్మా మై డాటర్, నేను ప్రార్థనకి వెళ్తాను, నువ్వు సీరియల్ చూసుకుంటా ఇంట్లో కూర్చియే. అట్లా చేయడంట పిల్లలకి, అట్లా చేయడంట. ఎట్లా బతుకుతున్నావురా జ్ఞానం లేకుండా అని లోక సంబంధమైనటువంటి బోధించాడంట. ఎట్లా చేస్తాడంట? నీతి న్యాయములను జరిగించుచు యెహోవా మార్గమును గైకొనున్నట్లు. ఎవరు చెప్తున్నారు ఈ సాక్ష్యం అంటే, అబ్రహామును దేవుడు ఎరిగి ఉన్నాడంట. అప్పటికి అబ్రహాముకు పిల్లలు పుట్టారండి. 18వ అధ్యాయంలో పుట్ల సంవత్సరం తర్వాత లేదా 9 నెలల తర్వాత పుడతారు. 9 నెలల తర్వాత పిల్లలు పుట్టక మునిపే, నా కొడుకు పుడితే ఇంజనీర్ చేస్తా, నా కొడుకు పుడితే యాక్టర్ను చేస్తా, డాక్టర్ను చేస్తా. అది కాదంట దేవుడు. పిల్లలు పుట్టకముందే అబ్రహాము తన పిల్లలు నీతి న్యాయములు అనుసరించి యెహోవా మార్గములు నడుచుకునేటట్లుగా ఆయన ఆజ్ఞాపిస్తాడంట, నడిపిస్తాడట పిల్లల్ని. అందుకు సమస్త జనముల కంటే ఎక్కువగా అబ్రహామును కాదు అబ్రహాములో నుండి ఒక జనం వచ్చేటట్లుగా దేవుడు ఆశీర్వదిస్తూ ఉన్నాడు. నేను చెప్పే మాట అర్థమైంది ఇక్కడ దేవుని బిడ్డలారా? చూడండి ఎంత ప్రణాళిక, ఎంత ప్లాన్ కలిగి ఉన్నాడో, ఎంత ఆలోచన కలిగి ఉన్నాడో అబ్రహాము గారు. దేవుని మాటలను ఆలకిస్తూ ఉన్నటువంటి దేవుని బిడ్డలారా, అతని మూలముగా భూమిలోని సమస్త జనులు ఆశీర్వదించబడతారు. ఆయన ద్వారానే సకల ఆశీర్వాదాలు
కలిగేటట్లుగా, ఈ భూమి మీదకి వచ్చేటట్లుగా దేవుడు ఒక ఉన్నతమైనటువంటి ఆలోచన కలిగి ఉన్నాడు. ఈ రోజున మనందరి జీవితాలలో, మన ఆధ్యాత్మికమైనటువంటి మనుగడలో దేవుని ద్వారా కృప కలిగినటువంటి దేవుని నామములో సకల ఆశీర్వాదాలు ఆయన ద్వారా భూలోకానికి అంత కలగజేసిన దేవుడు నిన్ను సమస్త జనముల కంటే నీవు ఎక్కువగా ఆశీర్వదించబడుదువుగాక. సమస్త జనముల కంటే ఎక్కువగా నువ్వు ఆశీర్వదించబడాలి అంటే నీలో కూడా నీతి న్యాయములు జరిగించే ఒక అనుభవం ఉండాలి. ఒకసారి 2 చేతులు పైకెత్తి గట్టిగా దేవునికి స్తోత్రం చెప్తాం. ఏం చెప్తాడంటే పిల్లలకి నీతి న్యాయములు దేవుని మార్గాలలో నడవాలి అని దేవుడు ఎరిగి ఉన్నాడట. అన్ని పిల్లోని చూశాడు. చూస్తే దవడ మీద కొడతా అంటున్నాడు. అక్కడ నలుగురు ఎందుకు కొడతా ఆయన దవడ మీద అంటే ఆడంటాడంట కొట్టేటోడు నా ముందరనే సిగరెట్ తాగుతున్నాడు. ఆయన చేతిలో సిగరెట్ ఉంది. ఆ సిగరెట్ పట్టుకున్న చేతి దవడ మీద కొడదు. వీడికి ఎక్కడి నుండి వచ్చింది ఆ సిగరెట్ తాగే అలవాటు? 2 ఏళ్ల మధ్యలో సిగరెట్ ఉంది ఆడికి. దవడ మీద కొడతాను వస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఎక్కడుంది సిగరెట్? ఆడికి ఉంది. ఆడు కొరత అంటే ఎట్లా అవుతుంది అది? నేను ఎప్పుడు మీకు జ్ఞాపకం చేస్తూ ఉంటాను, పిల్లలు వాళ్ళని చూసి వీళ్ళని చూసి కాదు పాడైపోయేది. ఫస్ట్ టీచర్స్ ఎవరంటే పిల్లలకి తల్లిదండ్రులే. సిగ్గు లేకుండా వచ్చేవరా నువ్వు అని తలకాయ పాలు కొట్టి రావాల్సింది చూసుకుంటాను. ఏంటి చూసుకునేది? ఏమ్మా ఏం చూసుకుంటామండి? చూసుకుంటామా? ఆడు పగల కొట్టి వస్తే ఏం చూసుకునేది? మనం కేసులు చూసుకోవాలి. ఇంకా దేవుని మాటలు ఆలకిస్తున్న దేవుని బిడ్డలారా, అందుకే పెద్దలు దైవజనులు ఎంతోమంది చెప్పే మాట ఏమిటో తెలుసా? పిల్లలకు తల్లిదండ్రులు పునాది లాంటి వాళ్ళు. పునాది బాగుందనుకోండి, ఇల్లు చక్కగా, అవునా కాదండి? పునాది పాడైపోయింది అనుకో, ఇల్లు ఏమైపోతుంది? మాట్లాడట్లేదు మీరు, కూలిపోద్ది. ఇంకంతే. మన పిల్లలకు తల్లిదండ్రులుగా మనం ఎవరము అని అంటే పునాది లాంటి వాళ్ళు. దేవునికి స్తోత్రం కలుగునుగా. బెత్తం వాడని వాడు తన కుమారునికి విరోధి. బెత్తంతో కొట్టాలి. కొడితే ఏమవుతుందో తెలుసా? పాతాళం నుండి తప్పించబడదు. వాడు చావాలని కోరుకోకూడదని కూడా దేవుని వాక్యం సెలవిస్తుంది. బాలుడు నడవవలసిన త్రోవలో వానికి నేర్పిస్తే ఏమవుతుందో తెలుసా? వాడు పెద్దవాడైనప్పుడు దానిలో నుండి వైదొలిగిపోడు. వాడు అలాగనే ఉంటాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చెప్పాలి 2 చేతులు పైకెత్తి హల్లెలూయా. మనం ఎవరము చెప్పట్లేదు. మనం ఎవరము? దేవుని ఆయన కాడిని మోస్తూ ఉన్నటువంటి వాళ్ళము. నా మీద ఆయన కాడి ఉంది, అది నా పిల్లల మీద, తర్వాత వాళ్ళ పిల్లల మీద. ఏంటి ఆ కాడి అంటే? సాత్వికము దీనత్వము. ఆ కాడిని వాళ్ళ మీద మనం మోపుకుంటూ రావాలి. ఆ కాడిని వాళ్ళ మీద మనం వేసుకుంటూ రావాలి. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలిగినట్లుగా 2 చేతులు పైకెత్తి సంతోషంగా దేవునికి స్తోత్రం చెబుదాం. మొదటిది ప్రతిష్ఠిత జనముగా, స్వకీయ జనముగా ఏర్పరచబడాలి, ఎన్నుకోవాలి. రెండవది సంపూర్ణ సిద్ధి పొందిన అనుభవం కలిగి ఆయన ఎదుట పోగు చేయబడాలి. మూడవది నీతి న్యాయములు ఆయన మార్గములలో నువ్వు కాదు, నీ పిల్లలను కూడా, నేను కాదు, నా పిల్లలను కూడా నడిపించేవారమని దేవుడు ఎరగాలి. మనల్ని ఎవరు ఎరగాలి సార్? చెప్పరేంటండి?
ఇప్పుడు మనిషి అనుకోండి, మనం ఎంత మంచిగా ఉన్నా ఏదో ఒక లోపము పెడతారా పెట్టరా అండి? మాట్లాడట్లేదు ఏంటండి మీరు? అమ్మాయిని చూడ్డానికి వెళ్తున్నారు, అమ్మాయి అన్నీ బాగుంది, అంతా బాగోదు, మరి ఎందుకు అమ్మాయిని చేసుకోవట్లేదు అని అంటే ఏమిటండి? పన్ను మీద పన్ను వచ్చిందంట. ఇప్పుడు యాపిల్ పండు కొరికితే ఆ అమ్మాయి కొరుకుతుంది, కానీ నిన్ను ఆ అమ్మాయి కొరికి నీ చేతులు వేసి నీ తింటారా? ఏదో లోపం పెట్టాలని మనిషి, అర్థమవుతుందండి? ఒక మనిషిలో లోపాలు వెతుకుతాడు మంచిని వెతికేదానికంటే. ఆడెవడో పాలు తీసుకురాపోమంటే ఊరంతా తిరిగి సాయంత్రానికి వచ్చాడంట, పాలు తీసుకురాలే. ఏరా పాలు తీసుకురాలేదంటే, పో మమ్మీ నువ్వేమో పాలు తీసుకురమ్మన్నావు, ఏ ఆవు దగ్గరికి ఏ గేదె దగ్గరికి వెళ్ళినా పేడేస్తుంది అన్నాడంట. ఈయన్ని తీసుకురమ్మనింది ఏంటి? మరి పేడతో ఏం పడింది వీడికి? అంటే మనిషి బుద్ధులు అట్లాంటివి. దేవుని వాక్యాన్ని ఆలకిస్తున్న దేవుని బిడ్డలారా, మనమందరినీ దేవుడు ఎరిగి ఉన్నాడు. మనుషులు చూడాలని మనం చేయకూడదు, దేవుడు చూస్తూ ఉన్నాడు. సమస్తం ఎరిగిన దేవుడు మన గొప్ప ప్రతిఫలాన్ని ఇస్తాడు. రాబోతున్న దినాలలో నిన్ను నీ పిల్లలను సమస్త జనముల కంటే ఎక్కువగా దేవుడు ఆశీర్వదించబోతూ ఉన్నాడు. ఆఖరిగా ఒక మాటను చెప్పి నేను ముగిస్తాను. చదవండి మీరు. ఇదే ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయము మొదటి వాక్యం. భూమి మీదనున్న సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించును. హల్లెలూయా చెబుదాం ఒకసారి గట్టిగా. స్తోత్రం చెబుదామండి, స్తోత్రం చెబుదామండి. భూమి మీదనున్న సమస్త జనముల కంటే నిన్నేం చేస్తాడు? ఆయన హెచ్చిస్తాడు. హెచ్చించడం అంటే ఏంటో తెలుసా అండి? 1 + 1 = 2 అండి. 2 + 2 = ఏమిటండి? 2 + 4 = అదే హెచ్చింపులోనికి వస్తే 2 × 6 = 12. హెచ్చింపు అంటే అంతకంతకు రెట్టింపు అవుతుంది, ప్రబలుతుంది, విస్తరిస్తుంది. ఆయన హెచ్చించే దేవుడు, దించే దేవుడు కాదు. ఆయన పడగొట్టే దేవుడు కాదు, నిన్ను హెచ్చించే దేవుడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. తను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడతాడు. కీర్తనకారుడు అంటాడు, ఒకనికి హెచ్చు తూర్పు నుండి కానీ, పరమట నుండి కానీ, ఉత్తరము నుండి కానీ, దక్షిణము నుండి కానీ రాదు. మరి ఎక్కడుంటూ వస్తుంది? ఆయన దగ్గర నుండి మాత్రమే ఒక వ్యక్తికి హెచ్చింపు, హెచ్చే ఒకటి, ఘనపరిచే ఒకటి, స్థిరపరిచే ఒకటి, హెచ్చించే ఒక అనుభవం దేవుని దగ్గర నుండి వస్తుంది. మనము ఎంత హెచ్చించుకోవాలి, మనం ఎంత ఘనపరుచుకోవాలన్న ఘనత కలగదు. అదే దేవుడిస్తే ఘనత తనంతట తానే వెతుక్కుంటూ నీ ఇంటి తలుపును దడుతుంది. ఏప్రిల్ నెల దేవుడు ఎందుకో చెప్తూ ఉన్నాడు, రాబోతున్న దినాలలో ఎక్కడ తలదించుకున్నావో, ఎక్కడ మాటలు పడ్డావో, ఎక్కడ అవమానపరచబడ్డావో, ఎక్కడ తలదించుకునవలసిన పరిస్థితి ఏర్పరచబడిందో, ఎక్కడ నిన్ను వెక్కిరించి ఎంగంగా మాట్లాడారో అక్కడే దేవుడు నీవు తల ఎత్తుకునేటట్లుగా గొప్ప కార్యాలు జరిగించబోతూ ఉన్నాడు. ఆయన నిన్ను హెచ్చించబోతూ ఉన్నాడు. ఆయన నిన్ను ఘనపరచబోతూ ఉన్నాడు. ఆయన నిన్ను బలపరిచి స్థిరపరిచి నడిపించబోతూ ఉన్నాడు. ఆయన నిన్ను హెచ్చించునుగాక. ఆయన హెచ్చిస్తే ఏం జరుగుతుందో ఒక్క రెఫరెన్స్ను మీరు చదవండి పరిశుద్ధ బైబిల్ గ్రంథములో నుండి. ఇదే ద్వితీయోపదేశ కాండం 28వ అధ్యాయం చదివారు. 26వ అధ్యాయంలోనికి వద్దాం. 9వ వాక్యం.
దేశమై ఉన్న ఈ దేశమును మనకిచ్చెను. కాబట్టి యెహోవా, నీవే నాకు ఇచ్చిన భూమి యొక్క ప్రథమ ఫలములను నేను తెచ్చి ఉన్నానని నీ దేవుడైన యెహోవా సన్నిధిని చెప్పి, నీ దేవుడైన యెహోవా సన్నిధిని దాన్ని పెట్టి, నీ దేవుడైన యెహోవా సన్నిధిని నమస్కారం చేసి, నీకును నీ ఇంటి వారికి నీ దేవుడైన యెహోవా దయచేసిన మేలంతటి విషయము నీవును లేవీయులను నీ దేశంలో ఉన్న పరదేశులను సంతోషింపవలెను. దేవుని వాక్యాన్ని ఆలకిస్తున్నటువంటి దేవుని బిడ్డలారా, ద్వితీయోపదేశకాండము 26వ అధ్యాయము 16వ వాక్యాన్ని మనము జాగ్రత్తగా గమనిస్తే, దేవుని వాక్యాన్ని ఆలకిస్తున్నటువంటి 19వ వాక్యాన్ని ఒకసారి చదవండి. తాను సృజించిన సమస్త జనముల కంటే నీకు కీర్తి, ఘనత, పేరు కలుగునట్లుగా హెచ్చించుదనని ఆయన సెలవిచ్చి ఉన్నట్లు నీవు నీ దేవుడైన యెహోవాకు ప్రతిష్ఠిత జనమై యుందుననియు యెహోవా ఈ దినమున ప్రకటించెను. ఆయన ఎలాగ నిన్ను హెచ్చిస్తాడు, ఆయన నిన్ను హెచ్చించే విధానం, ఆయన నిన్ను గొప్ప చేసే విధానం, ఆయన నిన్ను గణపరిచే విధానం చూడండి. అక్కడ ఆయన హెచ్చించే విధానము, భూమి మీద తాను సృజించిన సమస్త జనముల కంటే నీకు ఒకటి కీర్తి, ఘనత, పేరు. కీర్తి, ఘనత, పేరు. అంటే నా పేరు ఎవరికి తెలియదు. కొన్ని సందర్భాల్లో నన్ను ఎవరన్నా అడిగితే నేను ఈ ఊరిలో ఉన్నానండి, నేను ఎవరికి తెలియదండి, నేను ఎవరికి తెలియదు, నేను ఎక్కడో మూలలో ఉంటాను, నేను ఊరా తిరిగి సువార్త చేసుకుంటూ ఉంటానండి నేను చెప్తాను. అంటే ఆ పేరును నేను ఎవరికి తెలియదండి, నాకు ఎవరు తెలియదండి నేను చెప్తున్నాను, ఎందుకంటే తెలియదు కనుక. అయితే ఇప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే పేరు సమస్త జనులు ఎరుగునట్లుగా చేస్తాడు. మొన్న నడుచుకుంటూ వస్తూ ఉన్నాను, ఒక నెల కిందట నడుచుకుంటూ వస్తుంటే ఆయన ఎవరో నాకు తెలియదు, బండి ఆపాడు. నేను పలానా చోట సేవ అవునా అండి, నేను తెలుసా అండి అంటే తెలుసండి, మీకెందుకు తెలియదా, సేవకుల మీటింగ్లో వాక్యం చెప్పారు కదా అని చెప్తున్నాడు ఆయన. ఇంకొక ఆయన ఎవరో వస్తుంటే నన్ను చూసి ఆగారు. తుమ్మగొప్ప రోడ్డు అని ఇటు వచ్చారు పాపం. ఆ రోజు డేవిడ్ అన్న ఇటు కూడా పంపించాను వాళ్ళని, మరి తీసుకెళ్ళాడో లేదో తెలియదు. అంటే నేను అనుకున్నాను నేను ఎవరికి తెలియదులే అని. సమస్త జనులు మనలను ఎరుగునట్లుగా చూడండి, అక్కడ కీర్తి, ఘనత, పేరు. ఎన్ని ఆశీర్వాదాలండి. కీర్తి, ఘనత, పేరు నీకు కలుగునట్లుగా కృప కలిగినటువంటి దేవుడు నిన్ను హెచ్చిస్తాడు. ఆయన హెచ్చిస్తే ఒక ఉన్నతమైనటువంటి స్థితిలో మనం వెళ్ళగలుగుతాం. ఆయన హెచ్చిస్తే మన జీవితం ఆశీర్వాదకరముగా, దీవెనకరముగా మార్చబడుతుంది. రెండు చేతులు పైకెత్తి సంతోషంగా దేవునికి స్తోత్రం చెబుదాం. మనల్ని మనం హెచ్చించుకోని అవసరంలే, మనలను మనం ఘనపరుచుకోని అవసరంలే. ఆయన అలాగా హెచ్చిస్తాడు. ఎవరికంటే ఇక్కడేం రాసింది, తాను సృజించిన, మీరు చదివింది కరెక్టే, తాను సృజించిన. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఒక్కొక్క మాటను మనం జాగ్రత్తగా ధ్యానిస్తూ ఉంటే మన హృదయం పులకరించి ఉప్పొంగిపోతూ ఉంటుంది. ఈ రాత్రి నా దేవుడు భూమి మీద కాదండి, తాను సృజించిన సమస్త జనముల కంటే ఎక్కువగా నిన్ను హెచ్చించునుగాక, ఆశీర్వదించునుగాక. ఎక్కువగా నీవు ఆశీర్వదించబడుదువు. ఆయన ఆశీర్వదించే దేవుడు, ఆయన శపించేవాడు కాదు. ఆయన ఆస్తికి కర్తలుగా చేసే దేవుడు. అందుకే తండ్రి చక్కటి స్టేట్మెంట్ ఇస్తాడు, దాన్ని పౌలు గారు రాస్తారు. పౌలు గారు చక్కగా, కుమారుని అనుగ్రహించిన వాడు
ఆయనతో పాటు సమస్తమును మనకు ఎందుకు అనుగ్రహించడు? ఎందుకు అనుగ్రహించు? అనుగ్రహిస్తాడా? అనుగ్రహించడా? అనుగ్రహిస్తాడు. ఎందుకు అనుగ్రహించడు? ఖచ్చితంగా నిశ్చయముగా ఆయన అనుగ్రహిస్తాడు. కుమారుణ్ణే ఇచ్చినవాడు ఆయనతో కూడా అన్ని ఇస్తాడా? ఇవ్వడా? చూడండి మీరు ఆ మాటలు రోమా పత్రిక 8వ అధ్యాయం 38వ వాక్యంలో 36వ వాక్యంలో 36వ వాక్యంలో చూడండి ఒకసారి. 30 నేను చదువుకుంటాను. రోమాపత్రిక 8వ అధ్యాయము. మరియు ఎవరిని ముందుగా నిర్ణయించునో వారిని పిలిచెను, ఎవరిని పిలిచునో వారిని నీతిమంతులుగా తీర్చెను, ఎవరిని నీతిమంతులుగా తీర్చునో మహిమపరిచెను. అలాగనే 32వ వాక్యంలోనికి వస్తే, తన సొంత కుమారుని అనుగ్రహించుటకు వెనుక తీయక మనందరి కొరకు ఆయనను అప్పగించినవాడు ఆయనతో పాటు సమస్తమును మనకెందుకు అనుగ్రహించడు? ఎందుకు అనుగ్రహించడు? ఎందుకు అనుగ్రహించడండి? అనుగ్రహిస్తాడా? అనుగ్రహించడా? మాట్లాడట్లేదు మీరు. ఇస్తాడా? ఇవ్వడా? దేవునికి స్తోత్రం కలుగునగాక. మా చిన్నప్పుడు ఈ మేకలు గేదెలు కొనుక్కునే వాళ్ళు వచ్చేవాళ్ళు. గేదెలను అమ్మేవాళ్ళం, లేకుంటే మేకలను గొర్రెలను అమ్మేవాళ్ళం. తలుగు ఇమ్మనేవాళ్ళు. సత్తే ఇచ్చేవాళ్ళు కాదు. ఇవి కూడా తెచ్చుకుపోయి నువ్వే అని. ఆయన అట్లాంటివాడు కాదు. ఆయన సమస్తమును అనుగ్రహిస్తాడు, ఇచ్చేస్తాడు. ఆయన ఇచ్చాడంటే సమృద్ధిగా ఉంటుంది. ఆయన ఇచ్చాడనుకో ఏది తక్కువ అవ్వదు. కీర్తి, ఘనత, పేరు సమస్తము నీకు ఇచ్చి ఆయన నిన్ను హెచ్చిస్తాడు. సమస్తమును అనుగ్రహిస్తాడు. ప్రాంతాలు దాడుతుంది నీ కీర్తి. ఆయన ఘనపరిస్తే గొప్ప వారి ఎదుట ఒక ఉన్నతమైనటువంటి స్థితిలో ఉండగలుగుతావు. ఆయన ఘనపరిస్తే నీ పేరు సకల జనులకు ప్రకటింపబడుతుంది. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. చెప్పాలండి, 2 చేతులు పైకెత్తి ఆనందంగా చెప్పాలండి. కొంతమంది ఆయన ఇచ్చిన ఘనత, ఆయన ఇచ్చినటువంటి పేరు నిలబెట్టుకుంటారు, కొంతమంది పోగొట్టుకుంటారు. ఆయన హెచ్చిస్తే మన స్థితి, మన పరిస్థితి ఒక ఉన్నతమైనటువంటి స్థితిలోనికి వెళ్తుంది. మన జీవితం ధన్యకరంగాను ఆశీర్వాదకరంగాను కృపగలిగినటువంటి దేవుడు మారుస్తాడు. అటువంటి స్థితిలో, అటువంటి మార్గాలలో, అటువంటి అనుభవాలలో కృపగలిగినటువంటి దేవుడు మనలను నడిపించునుగాక. చెప్పండి, ఈ నెల వాగ్దానం ఏమిటి? నేను చెప్తాను చూడండి, తర్వాత మీరు చెప్దురు గట్టిగా. సమస్త జనముల కంటే ఎక్కువగా నీవు ఆశీర్వదింపబడుదువు. గట్టిగా చెప్పండి. ఏంటిది? నేను చెప్పిన మాట, నా మాట మీరు చెప్పండి. ఎక్కువగా నీవు, తక్కువ కాదు. ఎంతండి? ఎక్కువగా. నేను అప్పుడప్పుడు చెప్తా ఉంటాను, జంతికలు కాల్చుకున్నారనుకోండి, పాస్టర్ గారికి ఆఖరిలో ఏమిటండి ముక్కలు వచ్చేస్తాయి. అట్లా కాదు, మీ బంధువులు ఎవరన్నా పిండి వంటలు చేసుకున్నారనుకో, ఇరిగిపోయినాయి, పగిలిపోయినాయి, అడుగున వస్తూ ఉంటాయి. ఏంటంటే ఇయ్యకపోతే ఏమనుకుంటారని. దేవుడు అలా కాదు, ఎక్కువగా. చెప్పట్లేదు మీరు. తక్కువ ఆశీర్వదిస్తాడా, ఎక్కువగా ఆశీర్వదిస్తాడా? నన్ను కూడా దేవుడు అలా ఆశీర్వదించాలని ఆశ కలిగిన వాళ్ళు మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. అందరూ మోకరించండి. మోకరించిన మనమందరం ప్రార్థన చేసుకుందాం. నిశ్చయముగా కృపగలిగినటువంటి దేవుడు ఈ రాత్రి తన ఉన్నతమైనటువంటి సహాయాన్ని
ఆశ్చర్యమైనటువంటి తన కార్యాలు మన జీవితంలో జరిగించబోతూ ఉన్నాడు. ఆయన గొప్ప దేవుడు, ఆయన ఉన్నతమైన సహాయాన్ని చేసే దేవుడు. నిశ్చయముగా ఈ ఏప్రిల్ నెలలో సమస్త జనముల కంటే ఎక్కువగా నీవు ఆశీర్వదించబడతావు. ఆశ కలిగిన వాళ్ళు మీ కుడి చేతిని ఆకాశం వైపు చాపండి. కుడి చేతిని ఆకాశం వైపు చాపండి, ముడుచుకోవద్దు. కుడి చేతిని ఆకాశం వైపు చాపండి. నిశ్చయముగా దేవుడు ఆశీర్వదిస్తాడు. సమస్త జనముల కంటే మీరు లెక్కకు తక్కువే. మీరు ఎన్నిక లేనివారు, దేవుడు ఎన్నుకున్నాడు. ఆయన నిన్ను ఎక్కువగా ఆశీర్వదించాలి అని అంటే సమస్త జనులలో నువ్వు ఏర్పాటు చేయబడాలి. తనకు స్వకీయ జనముగా, విశేషముగా ప్రతిష్ఠించబడి స్వకీయ జనముగా ఏర్పరచబడాలి. పిలువబడిన వాళ్ళు అనేకులు, ఏర్పరచబడిన వాళ్ళు కొందరే. పిలువబడిన గుంపులో ఉన్నావా? ఏర్పాటు చేయబడిన గుంపులోకి వచ్చావా? ఒక్కసారి ఆలోచన చేయండి. 32,000 మంది పిలువబడ్డారు. ప్రకటన చేయగానే 22,000 మంది పారిపోయారు. 10,000 మందిలో ప్రత్యేకించాడు, 300 మంది మాత్రమే మిగిలారు. 300 మంది గుంపులో ఉన్నావా? 32,000 మంది గుంపులో పారి తిరిగిపోయిన 31,900 మందిలో నువ్వు ఉన్నావు. ఒక్కసారి ఆలోచన చేయి. సమస్త జనములకు ఎక్కువగా నువ్వు ఆశీర్వదించబడాలి అని అంటే దేవుని బిడ్డలారా, ఆయన ఎదుట పోగు చేయబడిన అనుభవం, అది విడుదల సువార్త ద్వారా, అది సంపూర్ణ సువార్త ద్వారా నీవు ఆయన ఎదుట పోగు చేయబడిన అనుభవం నీకు కలిగి ఆధ్యాత్మికమైన జీవితంలో నడిపించబడాలి. సమస్త జనముల కంటే నువ్వు ఎక్కువగా ఆశీర్వదించబడాలి అంటే దేవుడు నిన్ను ఎరిగి ఉండాలి. నీవు నీ పిల్లలను నీతి న్యాయములను యెహోవా మార్గమును అనుసరించి నడిపించే వాళ్ళలాగా ఉండాలి. సమస్త జనముల కంటే నిన్ను ఆయన హెచ్చిస్తాడు. కీర్తి, ఘనత, పేరు నీకు కలుగునట్లుగా హెచ్చింపబడతావు. నా దేవా, నన్ను ఆ రకంగా నడుపు అని మీలో ఎవరైనా తీర్మానం చేసుకొని ఉంటే ఇక మీదట నేను ఈ రకంగా సాగుతాను, నడిపించబడతాను అని ఒక చిన్న ప్రార్థన చేసుకుంటూ మిమ్మల్ని మీరు దేవునికి అప్పగించుకోనండి.